అదే మీరు అదే అదే మీరు చేసిన రైట్. బట్ ఇనిషియేటివ్ ఆయన మాత్రం ఆయన 100% ఎందుకు అప్రిషియేట్. ఆయన ఎందుకు రావట్లేదో, ఆయన ఎందుకు కూర్చోవడానికి సిద్ధంగా లేరో, ఆయన ఎందుకు ఆయన పనిచేస్తున్న వ్యవస్థని అంటే ఒక ఛానల్‌ని కూడా ఎందుకు వాడుకుందాం అనుకున్నారో, ఆయన కోడల పేరు కూడా ఎందుకు పెట్టారో, ఇలా అనేక డౌట్స్, అనేక అనుమానాలు, అనేక రకాల కారణాలు మరి కనబడుతున్నాయి కాబట్టి, మరి ఇందులో దీనికి సొల్యూషన్ ఆయనే చేసుకోవాలి. లేదు, కాదు, కూడదు అంటే ఈ విషయంలో ఖచ్చితంగా లీగల్‌గా ముందుకు వెళ్తాం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ శ్రీధర్రావు గారు కూడా బయటికి తీసుకొస్తా అంటున్నారు. వాటిని అన్నీ తీసుకొచ్చి కూర్చోబెడతారు. హెచ్పీసీఎల్ కూడా ఇందులో తప్పు జరిగింది, సాంబశివరావు గారే తప్పు చేశారు అనేది ఒప్పుకుంది కాబట్టి ఖచ్చితంగా హెచ్పీసీఎల్ ఈరోజు శ్రీధర్రావు గారు ఇద్దరు ఒకటైన తర్వాత మధ్యలో తెచ్చిన ఈయన అందులో ఎందుకంటే ల్యాండ్ ఓనరు హెచ్పీసీఎల్ రెండు ఒకటైన తర్వాత మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇంకేం సంబంధం ఉంటుంది? ఆ విషయాన్ని కూడా ఆయన గ్రహించకుండా దీన్ని తెగే వరకు లాగేలాంటి పరిస్థితికి కారణమయ్యి మీరు అన్నట్టుగా రెండు రాష్ట్రాల సమస్యలాగా, రెండు పార్టీల సమస్యలాగా మార్చడం అనేది మాత్రం అత్యంత దారుణం. లక్ష్మి పేరుకి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పేర్లు మాట్లాడుతున్నారు కానీ ఏ స్టేట్ కి సంబంధం లేదు, ఏ రాజకీయానికి సంబంధం లేదు. ఇది ఇద్దరి మధ్య జరిగిన విషయం. అంటే ఆయనే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు శ్రీధర్రావు గారు ఏమీ మాట్లాడలేదు, ఎక్కడ ఏమీ చెప్పలేదు. ఆయనే టీడీపీ నాయకులు కలిసామంటున్నారు, ముగ్గురు మినిస్టర్లు కలిసామంటున్నారు, లోకేష్ గారిని కలిసామంటున్నారు. ఇక రకరకాలుగా ఆయన దీని నుంచి అంటే లీగల్ గా వెళ్లకుండా వీళ్ళని కలిసాం వాళ్ళని కలిసామని చెప్తున్నారు తప్పితే నిజంగా దీన్ని సర్ది చెప్పుకునే ఇప్పుడు చంద్రబాబు ఎవరికి తెలియదు. చంద్రబాబు కొత్తగా పుట్టాడా? మగడ తర్వాత పుట్టాడుగా. సత్యనారాయణ సార్, నాకు చిన్న కంక్లూజన్. మీకు తెలియని చంద్రబాబు నాయుడు గారు కాదు, మీకు తెలియని వ్యాపారస్తులు గారు, వీరంతా మీరు ఎన్నో మీ అనుభవంతో ఎంతో మందిని కూర్చోబెట్టి ఇలాంటి సమస్యలన్నిటికో పరిష్కారం చూపించిన వ్యక్తి. మీరు పిలిచినా కూడా తాను స్పందించకపోవడం అనేది కూడా దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎన్నో పంచాయతీ చేశారు, మీ చరిత్ర కూడా మాకు అందరికి తెలుసు. అందరు ఎవరైతే గురించి అయితే మనం ఇక్కడ డిబేట్ చేసుకుంటామో వారు కూడా తెలిసిన విషయం. కాబట్టి కొంచెం టైము అటు ఇటుగా పడుతుంది, మన ప్రయత్నం చేద్దామండి. రైట్ అండి. ఇప్పుడు పెద్దవాళ్ళు చేసిన ప్రయత్నం అయితే ఏమండి, పెద్దవాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఎవరు తప్పు పట్టరు. బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఇంకొకటి అంటున్నాను, లీగల్ గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేసే ప్రసక్తి అయితే ఎవరైతే లీగల్ గా వెనకడుగు వేయకుండా ఉంటారో వాళ్ళదే ఖచ్చితంగా ఇందులో న్యాయం ఉందని నమ్మాలి. లీగల్ గా శ్రీధర్రావు గారు ముందుకెళ్తున్నారు, లీగల్ గా ఆయన దీన్ని పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. లక్ష్మి, లీగల్ రైట్ అనేది మన బర్త్ రైట్, అది దాన్ని ఎట్లా వదిలిపెడతాం మనం ఖచ్చితంగా. కాకపోతే అది అదే ఇది ఇదే రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఆ ప్రయత్నం చేద్దాం, ఏం తప్పలేదు. రైట్, ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అర్థవలసిన పని లేదు. మనం సరే ఏదో రిజాల్వ్ చేసినప్పుడు ఏదో ఉంటది కొంచెం అటు ఇటు, ఎవడేమన్నా గానీ పడినా గానీ మాకేం అభ్యంతరం లేదు. ట్రై టు రిజాల్వ్. సత్యనారాయణ గారు, నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి. లక్ష్మి గారు మీరు నన్ను పర్మిట్ చేయాలి, ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను సత్యనారాయణ గారికి. చెప్పండి. మీలాగా ఇనిషియేటివ్ తీసుకుంటే సమాజంలో వివిధ వర్గాలలో పెద్దవాళ్ళు మీలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే మాత్రం ముందు భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి కేసుల భారం తగ్గుతుంది. అన్ని వర్గాల్లో అంటే అన్ని రకాల సమాజంలో అన్ని వర్గాలు అన్ని రకాల ఏ వర్గమైనా సరే, ఏ విధంగా అయినా సరే. సత్యనారాయణ సార్, విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా మీ ఇంత సమస్య తన చుట్టూ అనుకున్న తన పొలం, తన భూమి పోగొట్టుకొని, తన డబ్బును పోగొట్టుకొని తను ఇబ్బందులు పడుతూ మానసికంగా ఎవరు ప్రత్యక్షంగా వెనుక ఉండి కేసులు పెట్టించి చిన్న చిన్న కేసులు చెప్పుకునేటువంటి కేసులు, ఇలాంటి అసహ్యమైనటువంటి ఎవరో ఇద్దరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాట్లాడుకుంటే ఈయనకు ఫోన్ చేస్తే అసలు సంబంధం లేని విషయంలో ఉన్న దాన్ని కూడా తనకున్నటువంటి సామాజిక మాధ్యమాలు కావచ్చు, టీవీలో పెట్టుకొని ఇలా చేశారు సీతారావు అని చెప్పడము, ఒక వ్యాపారవేత్తను కేవలం వ్యాపారం మీదే దృష్టి సారించినటువంటి వ్యక్తిని కించపరచడానికి, కిందకి దిగదార్చడానికి ఒక వ్యక్తి పన్నాగం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న విషయం. సో దీంట్లో శ్రీధర్రావు గారు ఇప్పటి వరకు కూడా తను చేయొచ్చు, తనకు కూడా మీడియా సంస్థలు కావచ్చు, సామాజిక వర్గ మీడియా వాడుకోవచ్చు. కానీ ఇంత అవకాశం ఉన్నా, అనుభవం ఉన్నా కూడా తను ఎక్కడ కూడా వాడుకోలేదు. అలాగే ఎవరైతే కేసులు పెట్టించారో అలాగే ఇతర వ్యక్తుల మీద కూడా ఏ కేసులు రాబట్టే ప్రయత్నం చేసి
తను కూడా ఇరికించే ప్రయత్నం చేయలేదు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీధర్ రావు గారు మొత్తం కూడా ఆయన ఒక తెరిచిన పుస్తకం లాగా పూర్తిగా ఉన్న విషయం. సో ఇటువంటి వ్యక్తి పైన బురద జల్లాలి, తన భూమిలోనే కబ్జాకు వచ్చి తన భూమిని వాడుకొని తనపైనే తన డబ్బులే తీసుకొని ఇక్కడ కేసు పెట్టి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని దాదాపు అందరికి తెలుస్తుంది. సో మీలాంటి అందులో ఇంకొకటి ఇప్పుడు ఆయన సాంబశివరావు గారు మాత్రమే ఆయన ప్రొవోక్ చేసి పెట్టించిన కేసెసే ఉన్నాయి కాబట్టి అందులో కూడా అవి కూడా ఐటీ కేసెస్, అవి కూడా స్టేలో ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి ఆ కేసెస్ అన్ని. అలాంటి కేసుల మీద ఆయన ఓపెన్గా మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఇలాంటి మాట్లాడడం వల్ల శ్రీధర్ రావు గారు రేపు డిఫమేషన్ వేశారనుకోండి, మళ్ళీ ఇది ఇంకా ఇంకా పెద్దదవుతుంది ఖచ్చితంగా.